హీరో శ్రీకాంత్ ఆపరేషన్ దుర్యోధన అనే సినిమాలో హైదరాబాద్కు బీచ్ తీసుకువస్తారంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు, నవ్వుకున్నారు. కానీ ఆ రోజు శ్రీకాంత్ చెప్పిందే ఇప్పుడు నిజం కాబోతోంది. తెలంగాణలో త్వరలోనే కృత్రిమ బీచ్ రాబోతోంది. ఏంటి, నమ్మడం లేదా? మనకు సముద్రం తీర ప్రాంతం ఎక్కడ ఉంది అనేగా మీ డౌట్. కాకపోతే న్యాచురల్ బీచ్ కాదు, ఆర్టిఫిషియల్ బీచ్ను సృష్టించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. దాని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇసుక, వాటర్ ఎక్కడి నుంచి తేవాలనే విషయాలపై ఆలోచనలో పడ్డారు. కాకపోతే సముద్రమే లేని హైదరాబాద్కు బీచ్ ఎలా సాధ్యమవుతుందా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ క్రమంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు నడుం బిగించింది రేవంత్ సర్కార్. ఏ రాష్ట్రానికైనా టూరిజం డెవలప్ కావాలంటే బీచ్లు అనేవి ప్రధాన భూమిక పోషిస్తాయి. ఎందుకంటే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ టూరిస్టులు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. సముద్రంలో దిగి ఈత కొడుతూ జలకాలాడతారు. అక్కడ ఉండే అనుభూతి మాటల్లో వర్ణించలేము. ఇకపోతే మనకు బీచ్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది గోవా లేదంటే కేరళ. ఈ రెండు స్టేట్స్కు వెళ్లేందుకు ఎక్కువ మంది టూరిస్టులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా పర్యాటకం ద్వారానే అత్యంత విలువైన విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయి. అయితే మన దేశంలో రెండో ఆర్థిక రాజధానిగా పేరు పొందిన హైదరాబాద్ నగరానికి బీచ్ లేదు. భాగ్యనగరంలో విస్తారమైన సరస్సులు ఉన్నప్పటికీ బీచ్ ఏర్పాటు చేసే అవకాశమూ లేదు. అయితే ఇప్పుడు భాగ్యనగరానికి బీచ్ రాబోతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే బీచ్లున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా వంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. అండమాన్ నికోబార్ వంటి ప్రాంతాల్లో కూడా బీచ్లున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో సముద్రాలు లేని చోట బీచ్ సాధ్యమేనా అనే డౌట్ వస్తుంది అందరికీ. కృత్రిమంగా చిన్నపాటి సరస్సులను సృష్టించవచ్చు, కట్టడాలను నిర్మించవచ్చు, అడవులను కూడా రూపొందించవచ్చు. కానీ బీచ్ సాధ్యం కాదు. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే బీచ్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో బీచ్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. నగరంలోని శివారు ప్రాంతంలో ఉన్న కొత్వాల్గూడలో కృత్రిమ బీచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదాన్ని తెలిపింది. 35 ఎకరాల్లో దాదాపు 225 కోట్ల ఖర్చుతో బీచ్ ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్ నుంచి దీని నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. కృత్రిమంగా ఏర్పాటు చేసే బీచ్లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటల్స్, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టుల వంటివి ఏర్పాటు చేస్తారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మాణం కానుంది. ఈ స్థాయిలో నీటిని ఎలా నిల్వ చేస్తారు, ఇసుకను ఎక్కడి నుంచి తీసుకొస్తారు, నీటి నిల్వకు ఎలాంటి పద్ధతులను అవలంబిస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే కృత్రిమ బీచ్లు ప్రపంచంలో కొత్తవి కాకపోయినప్పటికీ తెలంగాణలో ఇదే ఫస్ట్. మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని, భాగ్యనగరానికి పర్యాటకులు మరింత మంది రావాలని కోరుకుందాం.